నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్ పరిస్థితులతో పెద్దగా సంబంధం లేకుండా కొన్ని స్టాక్స్ అదరగొడుతుంటాయి. కంపెనీల నుంచి ప్రకటనలతో వరుసగా దూసుకెళ్తుంటాయి. ఇక్కడ మార్కెట్ లాభ నష్టాలతో సంబంధం లేదు. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతున్నా దూసుకెళ్లే స్టాక్స్ ఉంటాయి. అందులోనూ ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థల్లో ఒకటైన కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది. ఈ స్టాక్ వరుస సెషన్లలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ పరిస్థితి బాగోలేకున్నా, సూచీలు పడుతున్నా ఈ స్టాక్ అదుపు లేకుండా పరుగులు పెడుతోంది. గత 4 ట్రేడింగ్ సెషన్లలోనే రికార్డు స్థాయిలో ఈ స్టాక్ ధర 46% పెరగడం బట్టి ఎలా పుంజుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం సెషన్లోనూ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు జరుగుతూ ఉండగా హార్మోస్ జలసంధి మరోసారి మూసేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలోనే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగ్గా స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పడిపోయినా కళ్యాణ్ జ్యువెలర్స్ షేరుపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. కిందటి సెషన్లో 476.15 వద్ద ముగిసిన ఈ స్టాక్ సోమవారం ఆరంభంలో స్వల్ప నష్టంతో మొదలైంది. అయితే కాసేపటికే క్రమంగా పుంజుకుంటూ లాభాల్లోకి మళ్లింది. మొదట 4 నుంచి 5% లాభాల్లోనే ఉన్న ఇంట్రాడేలో ఇంకా పెరిగి ఉదయం 11 గంటల సమయంలో ఏకంగా 10% వరకు పెరిగి 521.85 వద్ద సెషన్ గరిష్టాన్ని తాకింది. దీంతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలొచ్చాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ మార్కెట్ విలువ కూడా క్రమంగా పెరుగుతూ వెళ్తుంది. ప్రస్తుతం 52,359 కోట్లుగా ఉంది. ఈ ఒక్క రోజే కాదు, కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ 4 రోజుల్లో ఏకంగా 46% పెరిగింది. సరిగ్గా 4 రోజుల కిందట జూలై 7న ఈ స్టాక్ ధర 356.50 వద్ద ముగిసింది. తర్వాత జూలై 8న స్టాక్ మార్కెట్ భారీగా పతనమైన ఈ స్టాక్ 6 నుంచి 7% వరకు పుంజుకుంది. జూలై 9న 15% పైగా పెరిగింది. జూలై 10న మరో 10% వరకు పుంజుకుంది. ఇలా 4 రోజుల్లో రికార్డు స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు ఈ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం బలమైన త్రైమాసిక ఫలితాలే. డిజిటల్ బ్రాండ్ క్యాండియర్ ద్వారా అసాధారణమైన వృద్ధి, మరింత దూకుడుగా స్టోర్ల విస్తరణ నేపథ్యంలో పలు బ్రోకరేజీల నుంచి సానుకూల రేటింగ్ సంపాదించింది. దీంతో రేటింగ్ పెంచడంతో పాటు టార్గెట్ ప్రైస్ కూడా పెంచేశాయి. ఈ క్రమంలోనే భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. స్టాక్ పుంజుకుంటోంది. Q1 ఫలితాల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రతిపాదికన 38% పెరిగాయి. క్యాండియర్ 112% ఆదాయ వృద్ధి నమోదు చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.